సినిమా ఎలా ఉంది అంటే చాలామంది గేమ్ చేంజర్ ఏం కాదు, అసలు ఇందులో గేమే లేదు అని కామెంట్ చేశారు. మరి కొంతమంది గేమ్ ఓవర్ అన్నారు, కొంతమంది గేమ్ ఫినిష్ అన్నారు. ఇలా ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తున్నారు కదా ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక. సినిమాలో మిస్టేక్ అయితే లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే శంకర్ తన పాత టెంప్లెట్ని ఏమాత్రం వదలలేదు. అతని టెంప్లెట్ నిజంగా సంచలనాలు సృష్టించిన టెంప్లెట్ అది. ఒక విచిత్రమైన కథ తీసుకోవడం, దాన్ని నమ్మించేలా తీయడం, మధ్యలో థ్రిల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, ఒక గొప్ప ఫ్లాష్ బ్యాక్, అన్నిటికీ మించి మంచి ఎథిక్స్, లోకానికి ఉపయోగపడాలి, లోకానికి మంచి చేసే సినిమా తీయాలి అనే తపన, ఇవన్నీ శంకర్ సినిమాలో ఎప్పటి నుంచో ఉంటున్నాయి, ఎప్పుడూ ఉంటాయి కూడా. నరికేసుకోండి, దొంగతనాలు చేయండి, వ్యభిచారం చేయండి, అమ్మాయిలతో తిరగండి, ఇలాంటివన్నీ ఎప్పుడు శంకర్ చెప్పడు. కమర్షియల్ ఫార్మేట్లో మంచిని ప్యాక్ చేసి అందిస్తాడు. ఆయన ఎంత కమర్షియల్ ఫార్మేట్లో అందించినా ఒక మంచి చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్.